గుడ్ మార్నింగ్. దేవునికే మహిమ కలుగునుగాక. భక్తుడైన సొలొమోను ఏం చెప్తున్నాడు అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. సామెతలు. మన బుద్ధి ఎలాంటిది అంటే, అన్నీ ఉన్నప్పుడు ఒక రకంగా మనిషి ప్రవర్తిస్తాడు, అని ఏమీ లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాడు. మనము మన బుద్ధిని ఆధారం చేసుకొని మనం ప్రవర్తించకూడదు. మన బుద్ధి ఎలాంటిది అంటే, మన ఆలోచనలు ఎలాంటివి అంటే, మన హృదయ యొక్క తలంపులు ఎటువంటివి అంటే, పాపాన్ని ప్రేరేపించి పాపానికి లోనయ్యే మనస్తత్వం బుద్ధి మనది. అందుకనే నీ బుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆయన ఎందు నమ్మిక ఉంచితే ఏం జరుగుతుందంటే మనం వర్ధిల్లుతాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, ధన్యుడు అని ఎన్ని మాటలు ఉన్నాయండి మనకి. అలాగే నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేయును. ఏంటి? మనం ఒప్పుకోవాలా? మన ప్రవర్తన ఆయన ముందు ఒప్పుకోవాలా? ప్రభువా, నా ప్రవర్తన ఇదిగో, నేను ఏం చేసినా, నేను మాట్లాడినా, నేను బయటకు వెళ్ళినా, నేను ఒక చర్చిలోనే కాదు ప్రభువా, నేను చర్చి బయట కూడా నా ప్రవర్తన, నా మాటలో కావచ్చు, నా చూపులో కావచ్చు, నేను నడిచే నడకలో కావచ్చు, ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రతిబింబింప చేసే విధంగా నేను ఉండాలి ప్రభువా అని చెప్పి నేను ఆయన అధికారానికి మనము సరెండర్ అయిపోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన మార్గములను సరళం చేసి మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. మళ్ళీ ఇంకో మాట ఏమంటాడంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఒక జ్ఞాని చెప్తున్నాడు. ఆయన ఇశ్రాయేలు రాజ్యానికి మహారాజు. ఆ రోజుల్లో సొలొమోను మహాజ్ఞాని. ఆ జ్ఞాని చెప్తున్న మాట ఏంటి? ఒక జ్ఞాని చెప్తున్న మాట ఏంటి అంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు నాన్న. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన అంతటిని ఆయన ఎదుట పెట్టేయి. ట్రాన్స్పరెంట్గా ఉండు, కల్మషం లేని వాడిగా, వాక్యాన్ని పాలవంటి వాక్యాన్ని జుర్రుకొని వాక్యానుసారంగా నడు. ఆయన నీకు తోడై ఉంటాడు. నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. అప్పుడు ఆయన నీ మార్గాలన్నిటినీ సరళం చేస్తాడు, నువ్వు ఉన్నతమైన స్థితికి వస్తాడు. అదే అంటాడు కదా, ఒకని ప్రవర్తన ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన తన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా మార్చేస్తాడు. అద్భుతమైన దేవుడండి. మన ప్రవర్తన ఆయన అధికారానికి, ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏం చేయమన్నాడో అది చేస్తే మనం రక్షించబడతాం. ఇంకా ఏమంటాడంటే, ఏంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనముని విసర్జించుము. చెడుతనాన్ని విడిచిపెడితే, చెడ్డ మాటలు కావచ్చు, చెడ్డ చూపులు కావచ్చు, చెడ్డ ఆలోచనలు కావచ్చు, ఏదైనా సరే చెడు, దేవునికి వ్యతిరేకమైంది, సాతానుని ప్రేరేపించే ఏదైనా సరే విడిచిపెడితే నేను అభివృద్ధి చూస్తాం. దేవుడు ఈ ఉదయకాలన్న నాతో మాట్లాడుతున్న మాట, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకుందామా? దేవుడి అభివృద్ధి పొందుకుందామా? గాడ్ బ్లెస్ యూ. మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ everyone. God bless you.